ఎవరికి తెలియని విషయం అయితే సుకు సార్ సెట్లో అందరిని ఇమిటేట్ చేస్తారు. అవునా? భలే సరదాగా ఇమిటేట్ చేస్తారు సార్. సడన్ గా వస్తారు సీన్ లో ఏదో చెప్పి ఇంకెవరిదైనా బాడీ లాంగ్వేజ్ ఏదైనా నచ్చితే అది చేసి చూపిస్తారు. ఒకటి చేసి చూపించండి. నేను చేయలేను అంటే మీరు యాక్ట్రెస్ కదా, సార్ కన్నా ఎక్కువ చేస్తారు కదా మీరు. సార్ చెప్పిస్తారు. ఇమిటేట్ నేను చేయలేను. సార్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు, ఎలా నించుంటారు, ఎలా మాట్లాడతారు అని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. సో అదొక్కటి చాలా ఫన్నీగా అనిపిస్తుంది సెట్ లో. ఎప్పుడైనా సరదాగా సడన్ గా బన్నీ గారితో బన్నీ గారు కూడా చాలా కూల్ గా ఉంటారు సెట్ లో. అంటే ఐకాన్ స్టార్ వచ్చారు, అంత ఎవరు అంత భయపడి అంత కంగారు పని బాగా జరగాలి. సో సార్ అందరితో చాలా జోవియల్ గా ఉంటారు, సరదాగా మాట్లాడతారు, పలకరిస్తారు. మెమరబుల్ మూమెంటా? పెళ్లి సెట్లో, లాస్ట్ పెళ్లి సెట్లో అప్పటికే రోజంతా పెళ్లి హడావిడి జరిగినట్టే మేము అందరం పందిరి నించోవడం, గిఫ్ట్లు ఇవ్వడం, పోవడం అని చాలా చాలా షూట్ చేసాం అక్కడ. సో 10-10:30 అయింది నైట్. వెయిట్ చేస్తున్నాం లాస్ట్ షాట్ ఎప్పుడు అని అందరూ వరుసగా నించున్నాం కదా. సో అందరూ నవ్వేది ఉంది కదా, క్లైమాక్స్ నవ్వి అక్కడ అదైతే ఫ్లవర్ వేస్ట్ చూపిస్తారు, అయిపోవాలి. సో ఆ టేక్ అవుతుంది, చేసాము. సార్ సూపర్ అన్నారు, సుకు సార్ సూపర్ అన్నారు. అందరూ ఒక్కసారి రిలాక్స్ అయ్యి, నేనైతే ఇంకా ఫుల్ అయిపోయింది, లాస్ట్ డే ఆఫ్ షూట్ అనుకుంటున్నాం మేము. అది దాని తర్వాత ఇంకా షూట్ ఉండకపోవచ్చు, అదే లాస్ట్ డే షూట్ అనుకుని అన్నాను. అసలు సుకు సార్ 1 more అన్నారు. 1 సార్ పగలబడినా అంటే ఏడవలేక నవ్వారట. 1 సార్ పగలబడి అంటే అర్థం ఏంటంటే నువ్వేమో అనుకుంటున్నావు సార్ అంత ఈజీ కాదు, సూపర్ అంటే టేక్ ఓకే అని కాదు అర్థము, ఇంకో టేక్కి రెడీగా ఉండాలి అని చెప్పి సార్ నవ్వుతున్నారు. బికాస్ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ కదా, బన్నీ సార్కి సుకుమార్ సార్తో చాలా ఎక్స్పీరియన్స్ కదా. సో మేమందరూ సూపర్ అంటే టేక్ ఓకే అయిపోయింది అనుకొని చాలా రిలాక్స్డ్ అనుకుంటే 1 more అన్నారు. చాలా బాగా నవ్వారు. సో మీరు ఆల్రెడీ హీరోయిన్, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. పుష్ప 2లో అంటే మీ హీరోలకి అయినా కానీ లీడ్ కాదు కదా. సో మీకు అంటే మీ కెరీర్ పైన ఇంపాక్ట్ అవుతుంది అనేసి అనిపించలేదా? లేదండి, నేను సినిమాలో లీడ్ అనే డెఫినేషన్ వేరేలాగా నేను ఆలోచిస్తానండి. ఇప్పుడు కథలు మారుతున్నాయి, పైగా పుష్ప అనే కదా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ, చాలా పెద్ద క్యాన్వస్ ఉన్న స్టోరీ. ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూసుకుని, ఇప్పుడు కల్కి సినిమా చూసుకోండి, కల్కి సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఎంతమంది హీరోయిన్లు చేశారు వేరే వేరే రోల్స్. సో అలాంటి ఒక కథ పుష్ప. సో నేను ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు చిన్నగా